మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ద్విచక్ర వాహన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ కేసు వివరాలు వెల్లడించారు. నరసింహన్ అనే వ్యక్తి పని నిమిత్తం మెదక్ వచ్చి ఆటోనగర్లోని వనదుర్గా భవానీ వైన్ షాప్ ముందు తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి బైకును దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం బోధన్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం వచ్చి పట్టుకుని విచారించారు. విచారణలో అతని పేరు కమ్మర్ రాములుగా గుర్తించినట్టు తెలిపారు. విచారణలో అతడు పలు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడు గతంలో కూడా మెదక్ రామాయంపేట పరిసర ప్రాంతాల్లో అనేక ద్విచక్ర వాహన దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుడని వెల్లడించారు. అతనిపై మెదక్ మరియు రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 6 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కి తరలించడం జరిగిందని తెలిపారు. నారాయణ తుమ్మలపల్లి గ్రామం పాపానపేట మండల్. ఆ వ్యక్తి ఆటోనగర్లో వనదుర్గా వైన్స్ ముందు బైక్ పార్క్ చేస్తాడు. బైక్ పార్క్ చేస్తే బైక్ పోయిందని చెప్పి మనకు కంప్లైంట్ ఇస్తే మనం ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు బోధన్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఒక వ్యక్తి సస్పెక్ట్గా కనిపిస్తే విచారిస్తే అతని బైక్ను రికవర్ చేయడం జరిగింది. ఇంకా అతన్ని విచారిస్తే నిన్న పొద్దున మధ్యాహ్నం కూడా 2 బైకులు దొంగతనం చేసినందుకు ఒప్పుకోవడం జరిగింది. మొత్తం 3 బైకులు రామాయంపేట పోలీస్ స్టేషన్లో పరిధిలో 1 బైకు, మన పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైకులు, మొత్తం 3 బైకులు అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా తన పేరు వచ్చేసి కమ్మరి రాములు సన్ ఆఫ్ అంజయ్య, వయసు 38 ఇయర్స్. అంతకుముందు డ్రైవర్గా పనిచేసేవాడు. గతంలో కూడా ఇతను బైక్ దొంగతనాల కేసులో బైక్ దొంగతనాల కేసులో జైలుకి వెళ్ళడం జరిగింది. గతంలో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ నేనున్నప్పుడు కూడా అతను రిమాండ్ చేయడం జరిగింది. రామాయంపేట కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఇతనికి బేసిక్గా ఇతను డ్రైవరు, తాగుడుకు బానిసై ఇంట్లో కుటుంబ కలహాల వల్ల ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతను బైక్ దొంగతనం చేస్తున్నాడు. ఈ బైక్ దొంగతనాలు ప్రత్యేకత ఏంటంటే ఇతని బైక్ దొంగతనం చేసి దాన్ని తీసుకుపోయి ఎక్కడో ఒకక్కడ అబండెడ్ చేసేస్తాడు, పాడేస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి వేరే బైక్ తీసుకుని వెళ్తుంటాడు. ఇతను ఎక్కువగా బైకులు ఏదైతే హ్యాండిల్ లాక్ లేని ఉంటాయో అతను హ్యాండిల్ ఎవరైతే లాక్ అయ్యారో దాన్ని టార్గెట్ చేసి దాన్ని బైక్ని ఈజీగా కింద వైర్లు కట్ చేసి జాయింట్ చేసి చాలు చేసుకొని పోయి అట్లా బైకులు తాగినప్పుడు మాత్రం ఇతడు అఫెన్స్లు ఎక్కువ చేస్తాడు. గతంలో కూడా రిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసిన ఏమనగా మీరు ఖచ్చితంగా బైకులు ఎక్కడైనా పార్క్ చేస్తే ఖచ్చితంగా హ్యాండిల్ లాక్ వేసుకోండి. తర్వాత ఈ లాక్లు కూడా పాత బైకు లాక్లు ఇప్పుడు ఏ లాక్ పెట్టినా వస్తున్నాయి కనుక లాక్లు కూడా చేంజ్ చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.